న్యాయవాద రంగంలో తనదైన ముద్ర వేసి దేశ చరిత్రలో అనేక మైలురాళ్లను అధిగమించిన ధీర వనిత జస్టిస్ లీలా సేత్. లండన్ బార్ పరీక్షలో టాపర్గా నిలిచిన తొలి మహిళగా, ఢిల్లీ హైకోర్టు తొలి మహిళా న్యాయమూర్తిగా ఆమె రికార్డు సృష్టించారు. 1991లో హిమాచల్ ప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టి ఈ అత్యున్నత హోదా పొందిన భారతదేశపు మొట్టమొదటి మహిళా చీఫ్ జస్టిస్గా చరిత్రకెక్కారు. కేవలం కోర్టు గదులకే పరిమితం కాకుండా సమాజ మార్పు కోసం ఆమె ఎంతో తపించారు. హిందూ వారసత్వ చట్ట సవరణలో కీలక పాత్ర పోషించి పూర్వీకుల ఆస్తిలో కుమార్తెలకు సమాన హక్కులు దక్కేలా చేసిన ఘనత ఆమెది. 2012 నిర్భయ ఘటన అనంతరం ఏర్పడిన జస్టిస్ వర్మ కమిటీలో సభ్యురాలుగా అత్యాచార చట్టాలను బలోపేతం చేయడంలో విశేష సేవలందించారు. స్వలింగ సంపర్క చట్టం వివాదాస్పదమైన సమయంలో తన కుమారుడు విక్రమ్ సేత్ కోసం LGBTQ సమాజం కోసం నిర్భయంగా గళం విప్పారు. జీవితాంతం న్యాయ విలువల కోసం, మహిళా హక్కుల కోసం పోరాడిన జస్టిస్ లీలా సేత్ మరణానంతరం కూడా తన శరీరాన్ని వైద్య పరిశోధనల కోసం దానం చేసి ఆదర్శప్రాయంగా నిలిచారు.